నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. చేసిన అప్పులు త్వరగా క్లియర్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఉంటాయా? దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. హాయ్ అండి హరిత గారు, నమస్తే. చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది బాధపడుతుంటారు, సతమతం అవుతుంటారు. ఎలా తీర్చాలో తెలియదు, చేతిలో తీర్చేంత డబ్బుండదు. త్వరగా తీర్చడానికి, క్లియర్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది సబ్జెక్ట్ మనం వింటే, మనం ఏదైతే ఆలోచిస్తుంటామో అదే అవుతుంటాం. అయితే చాలా వరకు అప్పులు ఇప్పినప్పుడు ఏమంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా దేనిపై ఉంటుందంటే అప్పుల పైన ఉంటుంది. సో మన సబ్జెక్ట్ లో ఎలా ఉంటుందంటే, ఎక్కడికైతే మనం ఫోకస్ పెడతామో అది మల్టిపుల్ అవుతుంది. సో వాళ్ళ అప్పుల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే మళ్ళీ డబల్ ట్రిపుల్ అవుతుంటాయి. సో నేనేమంటానంటే, ఇక్కడ మన సబ్జెక్ట్ లో ఏంటంటే, మీ దగ్గర డెప్స్ ఉన్నాయో దానిపై మీరు ఫోకస్ పెట్టకండి. ఆర్థిక స్వేచ్ఛ పైన, అంటే సంపాదించడం పైన మీరు ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే సపోజ్ మీ దగ్గర ₹2 డెప్స్ ఉన్నాయండి, అదే మీరు సంపాదన ₹10 సంపాదిస్తారనుకోండి, ఆటోమేటిక్ ₹2 క్లియర్ చేసుకోవచ్చు కదా. చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎప్పుడు దీన్ని ఎట్లా క్లియర్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి తెచ్చి క్లియర్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొకరి దగ్గర నుంచి తెచ్చి క్లియర్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ కానీ క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్, అంటే ఎక్కువ మెంబర్స్ కు ఎక్కువ రీచ్ చేయడానికి ప్రయత్నించారు. దీనివల్ల అది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే, డెప్ట్ ఈజ్ ఎ లో ఎనర్జీ అండి. ఏంటంటే డెప్ట్ ఈజ్ ఎ లో ఎనర్జీ. అప్పులు అనేది నెగటివ్. ఇది రావాలి అంటే మామూలుగా రావండి. ఎవరికి ఎట్లా వస్తాయి అంటే, ఎవరైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటారో అది ఆకర్షించబడుతుంది డెప్స్. మరి ఎట్లా మనం మార్చుకోవచ్చా మన ఎనర్జీ లెవెల్స్ అంటే? మార్చుకోవచ్చు అండి. అంటే ఒకటి, ధైర్య సాహసే లక్ష్మి అంటారు. అంటే ఎవరైతే ధైర్యవంతులో వారి దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంటుంది. డెప్స్ ఉండేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను మిస్టేక్ చేశాను, అపరాధ భావానికి ఫీల్ అవుతారు, షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు. నన్ను మా ఇంట్లో ఏమంటారో, మా రిలేటివ్స్ ముందు తలదించుకుంటాను. సో ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి అదంతా కూడా, ఆ నెగిటివ్ ఫీలింగ్ తీయండి. మీరు ఒకటి చెప్పండి హరిత గారు, అప్పు లేని రాష్ట్రం కానీ, అప్పు లేని దేశం కానీ ఏదైనా ఉందో చెప్పండి? ఉండదు. ఎందుకు? రాష్ట్రమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందే దశలో తెచ్చుకుంటారు. అభివృద్ధి చెందుతున్న కొద్దిగా క్లియర్ చేసుకుంటారు. బట్ వీళ్ళేమనుకుంటారంటే, నా వల్ల కదా, నేను ఒక మిస్టేక్ చేశాను. అందుకంటే అప్పు లేకపోతే బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంకే లోన్ ఇస్తుంది, కారు కొనుక్కోవాలన్నా బ్యాంక్ లోన్ ఇస్తుంది. మరి అప్పులు తప్పైతే ఎందుకు ఇవ్వచ్చు అంటే, చూడండి, అప్పులు తెచ్చుకోవడంలో మిస్టేక్ ఏం లేదండి, ఒక బిజినెస్ డెవలప్మెంట్లో కానీ. బట్ తీర్చడం అంటే ఎలా తీర్చాలి, ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి, ఎలా ఫోకస్ చేయాలి, అది రావాలి ముందు. అంటే సపోజ్ మీకు 10 బిజినెస్ స్టార్ట్ చేశారు మేడం, ఓకే, లాస్ అయిన 8 బిజినెస్. ఇప్పుడు కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకండి. నేను ఒకటి చెప్తాను ఇక్కడ, సుమన్ టీవీ వ్యూవర్స్ అయినా ఎవరైనా సరే, ఎన్నైనా ఉండనియండి. చూడండి, కోటి సమస్యలు మీ పైన దాడి చేసిన చెరగని ధైర్యాన్ని మీరు కలిగి ఉంటే అవన్నీ మాయమైపోతాయి. పిరికితనంతో సాధించేది ఏమీ లేదండి. ఫస్ట్ ధైర్యంగా ఉండండి. మీకు అవకాశాలు వస్తాయి, అవకాశాలు యూనివర్స్ ఇస్తూనే ఉంటుంది. బట్ థింగ్ ఈజ్ దట్, ఏదైనా ఒక అవకాశం వచ్చి దాంతో కనుక నిలబడి మీరు ఫుల్ ఫోకస్గా మీరు కనుక నిలబడితే మాత్రం డెఫినెట్గా మీరు క్లియర్ చేసుకుంటారు. బట్ భయపడకండి, బాధపడకండి. ఇంకొక సింపుల్ టిప్ చెప్తానండి. ఒకవేళ ₹5 ₹10 బయట నుంచి తెచ్చారు, నేను ఏమంటానంటే, సింపుల్గా ₹2 ₹1 తెచ్చుకోండి. ఫస్ట్ దాన్ని ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, క్లియర్ చేయండి ఫస్ట్. ఇప్పుడు బ్యాంక్స్ కూడా చాలా రుణాలు ఇస్తుంది. మీరు తీసుకోవచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ చేతి కూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా లోన్స్ ఇస్తుంటాయండి. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే తీసుకోవచ్చు, లేదా మీకు బెస్ట్ ఫ్రెండ్. అందుకోసం చెప్తాను ఏమిటంటే, గుడ్ విల్ ఉండాలంటే, మంచి పేరు ఉండాలంటే, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఏదైతే సంపాదించి పెట్టారో మీ నేమ్ ఉంటుందే, ఆ గుడ్ నేమ్ అది మిమ్మల్ని కాపాడుతుంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే, తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ తెచ్చిన ఫస్ట్ ఎక్కువ రేటు క్లియర్ చేసి, ఈ తక్కువ రేటు కూడా మీ దగ్గర ప్రొడక్ట్ సర్వీస్ తీసుకోండి. ఫుల్ ఫోకస్గా మనీ పైన మీరు ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే మీరు మనీపై మీరు ఫోకస్ పెడుతుంటారో మనీ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు డెప్స్ పై ఎక్కువ ఫోకస్ పెడితే డెప్స్ ఎక్కువ అయిపోతాయి. ఫస్ట్ చాయిస్ ఇస్ యువర్స్. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసేసి, ఆ లోలో ఎనర్జీ ఉంటుంది కదా, డల్నెస్, బాధగా, చికాగ్గా, అసంతృప్తిగా, నిరాశగా ఉంటుంది సరే, వాళ్ళకే డెప్స్ ఎక్కువైతాయి, అప్పులు ఎక్కువైతాయి. ధైర్యంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఏం కాదు, ఏముందనే సమస్య వచ్చింది వెళ్ళిపోద్ది. డబ్బులు తెచ్చిపెట్టి ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం వలన వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ బయటకు వస్తుంది, వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది. ప్రతి మనిషి ఏం చెప్పాలంటే, ప్రతి ఒక్కరు కారణ జన్ములే అండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. కారణం లేదు మనిషి జన్మ ఎత్తారు. అంటే 84 లక్షల జీవరాశిలో కేవలం మనిషికి మాత్రమే ఎక్కడికైనా వెళ్ళే శక్తి, దేనైనా సాధించే శక్తి ఉంటుంది. అలాంటి ఉత్తమమైనటువంటి జన్మ తీసుకున్న తర్వాత ఇలాంటి చిన్న వాటి కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒక రోజు వస్తుంది, మీరేంటో మీరు నిరూపించుకునే అవకాశం కూడా వస్తుంది. అంతలోపే మీరు ఏదో చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ కూర్చోవాలి, ఒక రోజు వస్తుంది అని కూర్చోవాలి, ఉండాలి. అంటే నేను ఏమంటానంటే, సహనము మరియు సాధన, పేషెన్సీ మరియు కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే వస్తుందండి. చూడండి, రాత్రి చీకటి పడిందండి, చీకటి అనేది అలాగే ఉండదు కదా.
సూర్యోదయం వస్తుందా, సూర్యోదయం కోసం వెయిట్ చేయాలా లేదా, సహనం ఉండాలి. లేదు రాదు అనుకుని అంటే వెయిట్ చేస్తూ ఉంటే కాలం గడిచిపోతుంది కాలం కదా. గడిచిపోయి మనకి ఏంటి, మన అంతలో సాధన కూడా ఉంది కదా. అంటే మనం చెప్పేది ఒకటే అండి, మనం చేసేదంటే కన్సిస్టెన్సీగా నీ లోపల ఏముంది ఫస్ట్ ఐడెంటిఫికేషన్. చాలా మంది దగ్గర ఏంటంటే గొప్ప గొప్ప నిధులు మన లోపల ఉంటాయండి. చాలా ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే కింద బంగారపు ఖజానా, డైమండ్స్, ఓకే, బంగారపు ఆభరణాలు ఉన్న పెట్టె మీద కూర్చొని అందరిని అడుగుతూ మొదలు పెడుతున్నారు, నా దగ్గర ఏమీ లేదు ఏమి లేదని. ఒక స్వామీజీ వచ్చి చెప్పాడు, నువ్వు అందరిని అడుగుతున్నందుకు నీ కింద ఏముందో నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావు అంటే, చూసుకుంటే బంగారపు గనులు, వజ్ర వైడూర్యాలు. అతను 10 సంవత్సరాలు దాని మీద కూర్చొని అడుగుతాం మొదలుపెట్టి, అంటే తన లోపల ఏదుందో తను తెలుసుకోలేకపోతున్నాడు. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక స్కిల్ భగవంతుడట ఉత్తగా పంపించారటండి హరిత గారు, ఏదో ఒక స్కిల్ వేసే పంపిస్తారట. బట్ వెళ్ళే వరకు కూడా తన లోపల ఏముంది, ఏ టాలెంట్ ఉందో ప్రపంచానికి తెలియకుండా తను వెళ్ళిపోతున్నాడు. బట్ ఒక్కసారి మీరు ధ్యానం చేసి చూడండి. ధ్యానం ఎందుకు చేయమంటారంటే లోపల ఇన్నర్ ఎబిలిటీస్ బయటకు వస్తాయండి. ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇన్నర్ వాయిస్ చెప్తుంటుంది, ఎస్ మీరు మంచిగా యాంకరింగ్ చేయగలరు, కాన్ఫిడెన్స్ మీరు ఉండగలరు అని చెప్తుంటుంది. అప్పుడు మీకు యాంకరింగ్ మీ సూటబుల్. కొంతమందికి మీకు లైఫ్, ఎంతో మంది లైఫ్ను మీరు సేవ్ చేసుకోవచ్చు అని నాకు చెప్పింది. సో ఇట్లా ఇన్నర్ వాయిస్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చెప్తుంది. ఒక వ్యక్తి ఫోటోగ్రాఫర్ కావచ్చు, కొంతమంది డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఏదో ఒకటి లోపల నుంచి ఇన్నర్ వాయిస్ చెప్తుందంటే నీ లోపల ఏది ఉందో అది ధ్యానం చేసినప్పుడు బయటపడుతుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది ధ్యానం చేయరండి, లోపల ఇన్నర్ వాయిస్ చేయరు. అందుకోసం అట్లీస్ట్ 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించి ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి, ఆలోచించండి, ఏం చేస్తే నేను బయటపడతాను, ఏమి చేయాలి, నా లోపల ఏముంది. మీరు మంచి ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఎంచుకోండి. క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వండి. చూడండి, ఒక రోజున మీరు అంటారు ఇన్ని క్లియర్ అయిపోయినాయి, నా లైఫ్ సేఫ్ అయిందని. ఎంతో మంది సేఫ్ అయ్యారండి మన హరిత గారు మన క్లాస్లోకి వచ్చి. ఒకటే అండి, మీ క్లాసెస్ అటెండ్ అయితే అప్పులు తీర్చే మార్గాలు మీరు చాలా ఉంటాయండి. ఫస్ట్ నేను ఏమంటానంటే రిలాక్స్గా ఉండి, ఫస్ట్ ఆ మెంటల్ టెన్షన్స్ ఉంటాయి కదా వాటిని పక్కన పెట్టమంటాను. ఫస్ట్ రిలాక్స్ అవుతుంది. చూడండి, ఒక మొక్క అండి, ఇది ఒక మొక్క పైకి ఎదగాలనుకుంటుంది, పైన స్టోన్ పెట్టాం మేడం, అది ఎదుగుతుందా? ఏం చేయాలి? స్టోన్ తీసేయాలి. ఇక్కడ కూడా మనుషులు ఎదగాలి అంటే ముందు స్ట్రెస్, భయము, నిరాశ, నిస్పృహ ఇవన్నీ తీస్తే ఇక్కడ ఎట్లయితే ప్లాంట్ ఎదిగిందో ఇక్కడ మనిషి కూడా ఎదుగుతాడు. అప్పుడు మనిషి ఏదనుకుంటే దాన్ని సాధిస్తారండి. సో ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలండి. దీనికోసం ఏం చేస్తున్నామంటే ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ ఫ్రీగా కనెక్ట్ చేస్తాం. ఎందుకు ఫ్రీ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలండి. పెయిడ్ అంటే ఫస్ట్ టైం ఎవరు రారు, ఫస్ట్ ఫ్రీ సెషన్ తీస్తుందా, నచ్చిన తర్వాతే రండి క్లాసు. నచ్చలేదా నేను ఒకటే చెప్తాను, రాకండి నేను చెప్తాను. ఎందుకు నచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు ఏం వినలేరు, ఏం నేర్చుకోలేరు. ఫస్ట్ నచ్చింది, అసలు సబ్జెక్ట్ అంటే అవగాహన అనేది ఉండాలండి. అవగాహన కోసం ఎన్నో బ్యాచ్, ఇప్పటివరకు 72 బ్యాచ్లు కనెక్ట్ చేయడం జరిగింది. హైయెస్ట్ బ్యాచెస్ తెలుగు స్టేట్స్లో, హైయెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ వెళ్ళాలి. దీని తర్వాత ఏమవుతుందంటే చూడండి, ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఉంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుందండి. మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వచ్చిన తర్వాత ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేనే ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళకి 6 days. వారు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండడం వల్ల మన జీవితంలో అనుకునే సాధించవచ్చు, ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేనే టీచ్ చేస్తాను వారికి. థ్యాంక్ యూ విజయ్ గారు. చూశారు కదా, మీరు అప్పులు తీర్చలేక సతమతం అవుతూ ఉంటే ఆ తీర్చే మార్గాన్ని మేము చూపిస్తామంటున్నారు విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు కానీ, అనంతకృష్ణ స్వామి కానీ, వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళాను, నేర్చుకున్నాను. కానీ వచ్చేస్తుంది, అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది, మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే వెళ్తే నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అన్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.